ప్రేక్షకులకు నమస్కారం అండి. కాయ క్లీన్ సిరప్ ఇది మన శరీర శుద్ధికి అద్భుతంగా పనిచేస్తుందండి. దీనిని మీరు ఒక టీలా తాగొచ్చు. మీరు చల్లటి నీళ్ళు గానీ, వేడి నీళ్ళు గానీ ఎలాగైనా వాడుకోవచ్చు. ఇది ఒక లిక్విడ్ అనమాట. మీరు ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు కూడా దాన్ని తీసుకొనెళ్ళి చక్కగా దాన్ని మీరు జస్ట్ ఒక చెంచా వేడి నీళ్ళలో కలిపి తాగేస్తే ఇంకా టీ, కాఫీ అలవాటు ఉన్నవాళ్ళకి కూడా చాలా పనిచేస్తుందండి. కొంతమందొచ్చి మా పిల్లలు కూల్ డ్రింక్స్ మానట్లేదని చెప్తే వాళ్ళకేం చేసామంటే సోడాలో కలిపిమన్నాం. సోడాలో కలిపి ఇచ్చేటోడికి ఏమవుతుందంటే ఇది ఆల్మోస్ట్ కూల్ డ్రింక్ టేస్ట్ ప్లస్ సోడాలో కలపడం వల్ల ఆ గ్యాస్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు అదే అనుకుని తాగి దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, రక్తశుద్ధి ఇలా బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికెళ్ళడం. అదేవిధంగా ఎక్కడైనా కాల్షియం బ్లాక్‌లు, మాస్ బ్లాక్‌లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా కొంత మేరకు కరిగిపోవడం జరుగుతుందండి. అన్నిట్లికంటే చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఇవాళ అందరి శరీరాలు కూడా ఎసిడిక్ నేచర్‌లో ఉంటున్నాయి. అంటే పీహెచ్ ఇన్‌బ్యాలెన్స్. ఆల్కలీన్ బాడీస్ చాలా తక్కువ ఉంటున్నాయండి. మాకు ఒక సంవత్సరంలో ఒక్కళ్ళొస్తే గ్రేట్ ఆల్కలీన్ బాడీ ఉన్నవాళ్ళు. 7 పీహెచ్ ఉన్నవాళ్ళు బహుశా నేను ఒక 4, 5 ఇయర్స్‌లో మొన్న ఒక కేస్ వచ్చిందండి. ఆయనకి 7 ఉంది. జబ్బులైతే ఉన్నాయి గానీ 7లో ఆల్కలీన్ ఉంది. అంచేత అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే మందులు చాలా స్పీడ్‌గా పనిచేసి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంది. వాళ్ళు వ్యాధొచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆల్కలీన్‌లోకి వచ్చుండొచ్చు. అంచేత ఆల్కలీన్ బాడీ ఉంటే అసలు వ్యాధి రాదని మీరు చెప్పారు కదా! మరి ఆడికి 7 ఉంటే ఆయన మీ దగ్గరికి ఏ ట్రీట్మెంట్‌కి వచ్చారు అని అడగొచ్చు మీరు. ఆయన వ్యాధొచ్చాక జాగ్రత్తలు తీసుకొని శరీరాన్ని మార్చుకొని ఉండొచ్చు. అదేవిధంగా ఈ ఆల్కలీన్‌లో బాడీ ఉండటం వల్ల అన్నిట్లికంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ శరీరంలోకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ కీళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం కదా! అది. ఆస్టియోపోరోసిస్, సొరయాటిక్ ఆర్థరైటిస్ ఇయన్నీ కూడా ఎముకలకు సంబంధించినయి. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు మెత్తబడిపోతాయండి, చాలా ప్రమాదం. సొరయాటిక్ ఆర్థరైటిస్ వల్ల కూడా ఎముకలు మెత్తబడిపోవటం, వంగిపోవడం అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇయన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. ముఖ్యంగా క్యాన్సర్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఇప్పుడు. ఆ క్యాన్సర్ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమే. ఇలాంటి ఆటిల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇలాగ అనేక రకాల మూలికలతోటి కూడుకున్న ఇటువంటి డ్రింకుల్ని మనం ఆరోగ్యకరమైన టీ అనుకోండి, మీరది ఆరోగ్యకరమైన డ్రింక్ అనుకోండి, ఆరోగ్యకరమైన కాఫీ అనుకోండి. ఈ వేడి వేడిది తాగేవాళ్ళు ఏంటంటే ఉదయం దాన్ని మానలేరు. ఎందుకు అంటే ఆ వేడి వేడిది తాగడం అనేది మీ నాలిక కాలుతుంది కదా! ఆ కాలినప్పుడు ఆ యొక్క సిగ్నల్స్ బ్రెయిన్‌కి చేరతాయి. మీరు టీ మానేయాలంటే వేడి నీళ్ళు తాగండి. టీ తాగినట్టుగా. టీ మానేయగలరు, కాఫీ మానేయగలరు. అలాగ పిల్లలేమో ఆ సోడాలో ఉండే గ్యాస్‌కి అలవాటు పడిపోయి అది తాగాలని ఆళ్ళు అనుకుంటారు. అందుకు ఆ సోడాలో కనుక మీరు ఇది కలిపిస్తే ఆళ్ళు కూల్ డ్రింకే అనుకుని నిమ్మళంగా దాని నుంచి బయటకి తీసుకురావచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో డైరెక్ట్ షుగర్ ఉండదండి. డేట్ సిరప్, హనీ కలుపుతాం మేము. డైరెక్ట్ షుగర్ కాకుండా 1/2 కేజీ బాటిల్ ఇది. ఇది వాడుకోవడం వల్ల మీ శరీరం ఆల్కలీన్‌లోకి రావడం. అంటే మీరు ఒక నెల వాడేసి నా శరీరం ఆల్కలీన్‌లోకి రాలేదండి, ఎటువంటి మార్పు లేదనుకుంటున్నారు. కొందరికి నెలలోనే మారొచ్చు, కొందరికి 6 నెలలు పట్టొచ్చు. మీ శరీర తత్వాన్ని బట్టి, మీ నేచర్‌ని బట్టి, మీరు తినే ఆహారం, మీ లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా మెడిసిన్ అనేది పనిచేస్తుంది. మీ లైఫ్ స్టైల్ బాగోలేదు, పథ్యం సరిగ్గా చేయరు, టైంకి ఫుడ్ తినరు, ఇలాంటి అలవాట్లు ఉన్నాయనుకోండి, మెడిసిన్ పనిచేయదని కంప్లెయింట్ చేయటం మేమేం చేయలేమండి. మీరు కంపల్సరీగా మీ సిస్టాన్ని మార్చుకుంటే ఆ సిస్టమ్ అనేది ఈ మందు పనిచేయడానికి 2 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు 9 నెలల్లో, సంవత్సరం వాడవలసిన మందు 6 నెలల్లోనే తగ్గిపోతుంది. 6 నెలలు వాడే మందుకి 3 నెలల్లోనే పనిచేసేస్తుంది. అట్‌లీస్ట్ ఒక 3-2 నెలలు మీకు కలిసొస్తుంది. టైం కలిసొస్తుంది, బాధ నుంచి బయటపడొచ్చు, వ్యాధి తగ్గుతుంది. అలా కాకుండా ఏదో ఒక నెల, 15 రోజులు వాడి మీరేదో చెప్పారు మాకు పని చేయలేదంటే మేమేం చేయలేమండి. అలా కాకుండా మీరు కంటిన్యూగా వాడుకోండి. ఒక 2 నెలల్లో, 3 నెలల్లో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా చక్కగా పనిచేసి మీకు మీ బాడీలో ఎక్కడైనా మాసు, కాల్షియం ఇలాంటి అడ్డంకులుంటే కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ బాడీ ఆల్కలీన్‌లోకి వస్తుంది. విపరీతమైన ఆకలవుతుందండి ఇది తాగిన ఒక గంటకే. ఎందుకంటే మీరు తిన్న ఆహార పదార్థాలు పొట్టలో ఉన్నయన్నీ అరిగిపోతాయి. కానీ ఇది తీసుకోవడానికి ముందర వెనకాల ఒక గంట, ఒక 3 గంటల ముందర గానీ, 3 గంటల వెనకాల గానీ పాలొకటి తాగకూడదు. ఇంకెటువంటి పథ్యాలు లేవు.
వెయిట్ లాస్‌కి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్‌కి చాలా చక్కగా పనిచేస్తుందంటే నెలకు 5 కేజీలు, 10 కేజీలు తగ్గిపోయి మిరకిల్ అవ్వదండి. వెయిట్ లాస్ ఎప్పుడు ఎలాగా తగ్గాలి అంటే చాలా ఆరోగ్యకరంగా తగ్గాలి. వ్యాయామం చేస్తా, ప్రాణాయామం చేస్తా ఇటువంటివి ఏమన్నా తీసుకొని మీరు ఆహారం కొంతమంది అతిగా తినేవాళ్ళు అందులో భస్మక యోగం అని ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏది తిన్నా కూడా గంటలో అరిగిపోతుంది. ఎంత హై ప్రోటీన్ తిన్నా గంటలో అరిగిపోయి మళ్ళీ ఆకలవుతుంది. ఎంత లో ప్రోటీన్ తిన్నా అరగంటలో ఆకలవుతుంది. ఆ భస్మ యోగం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తినేయడం వల్ల వెయిట్ పెరిగిపోతున్నాం అనుకున్న వాళ్ళు వరి పేలాలు, మరమరాలు లేతే పాప్‌కార్న్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి ఆహారం. తీసుకోవడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. ఆకలి బాగా తగ్గి మీకు అతిగా తినటం అనేది భస్మక యోగం అనేది నార్మల్ అయ్యి మామూలు అవ్వడానికి ఆస్కారం ఉంది. అప్పుడు ఒబెసిటీ రాదు. మన ఈ జ్యూస్ తాగినప్పుడు ఏమవుతుందంటే ఒక గంట, గంటన్నరలో బాగా ఆకలవుతుంది. ఆకలైంది కదా అని తినేసారనుకోండి వెయిట్ పెరిగిపోతారు. ఆకలైనప్పుడు మీరు ఇంకొక అరగంట, గంట ఓపిక పట్టారనుకోండి అప్పుడు ఇంక ఆకలేదు. ఎందుకంటే మీ శరీరంలో ఉన్న ఫ్యాట్‌ని కరిగించడం మొదలుపెడుతుంది ఇది. మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది ఆ ఫ్యాట్ ఆటోమేటిక్‌గా మీ బాడీకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే అప్పుడు ఆకలి అనేది తగ్గుతుందనమాట. తగ్గడం వల్ల ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. ఇలాగ మీరు మొట్టమొదట ఒక వారం రోజులు, 5 రోజులు ఇబ్బందిగా ఉన్నా కానీ కంటిన్యూ చేశారనుకోండి 1 వీక్ తర్వాత అలవాటు పడిపోతారు. తర్వాత ఒక గంట ఓపిక పడితే తర్వాత మీకు మళ్ళీ కొన్ని గంటల వరకు ఆకలి అనేది ఉండదు. దానివల్ల ఉపయోగం ఏంటి? బాడీలో ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది సన్నగా. ఆ కరగటం వల్ల ఏమవుతుంది? మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. నెలకు 1 కేజీ నుంచి 2 కేజీలు జాగ్రత్తగా వాడినోళ్ళకి 3 కేజీలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉందన్నమాట. మేము చెప్పిన ఆహార నియమాలు అవి పాటిస్తే. అది అందరూ తగ్గిపోతారని అనుకోక్కర్లా. ఇక్కడ ఈ స్థౌల్య రోగంలో ఏమవుతుందంటే ఒబెసిటీలో 2, 3 రకాలుంటాయి. ఒకటి బ్యాక్టీరియా వల్ల వచ్చేది. రెండోది లూజ్ బాడీ. వాళ్ళు తీసుకునే ఆహారం ఎంత తీసుకున్నా కూడా దూదిలాగా పెరిగిపోయి ఊగుతూ ఉంటుంది శరీరం. వాళ్ళకి అదొక రకం. ఇంకొకళ్ళకి ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది వాళ్ళ బాడీ గట్టిగా ఉంటారు కానీ లావు పెరిగిపోయి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. స్థౌల్య రోగం, మేధో రోగం 2 రకాలనమాట ఇది. ఇది వాడుకుంటే మీ బాడీలో ఉన్న ఆ 2 రోగాలకి సంబంధించిన ఆ బ్యాక్టీరియాని కూడా చంపుతుంది. మీరు ఆహార నియమాలు పాటిస్తే వెయిట్ తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలాగ అనేక రకాలుగా మీకు అంటే టోటల్ బాడీ డీటాక్స్‌గా పనిచేస్తుంది. ఒబెసిటీని తగ్గిస్తుంది. బాడీని ఆల్కలీన్‌గా మారుస్తుంది. ఆల్కలీన్‌గా మార్చడం వల్ల మీకు ఏయైతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. రక్తం పలచనవుతుందనమాట దానివల్ల. రక్తంలో చనిపోయిన సెల్స్ ఉండటం వల్ల రక్తం చిక్కబడిపోవటం వల్ల మీకు స్ట్రోకు, బ్రెయిన్ ప్రాబ్లమ్ వచ్చి ఇటువంటి అన్నిటిని కూడా చాలా చక్కగా తగ్గిస్తుందనమాట. ఈ విధంగా మీరు టోటల్ డీటాక్స్‌గా వాడుకోవచ్చు. ఒబెసిటీకి వాడుకోవచ్చు. బ్లాకేజ్ కరిగించడానికి వాడుకోవచ్చు. అజీర్ణం ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు. అలాగే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంది తాగిన తర్వాత. ఒక 2, 3 రోజులు తాగేసరికి మీకే అర్థమవుతుంది. అలాగే మీ యూరిన్‌లో ఏదో బయటికి పాస్ అయిపోయినట్టు కూడా మీకు తెలుస్తుంది. ఇది తాగిన టైంలో ఏం చేస్తారంటే మీకు దాని ఫలితం తెలవాలంటే ఫస్ట్ ఒక 3, 4 రోజులు మీరు మీ యూరిన్‌ని గాజు గ్లాస్‌లో పట్టుకొని చూసుకోండి. అందులో రేణువులు లాంటివి అయ్యి కనపడతాయి. కొంతమందికి ఇసుక రేణువులు కూడా కిందకెళ్ళొచ్చు. ఆ మట్టిలో కనపడతాయి. ఇంత చక్కగా ఇది పనిచేస్తుందండి. దీన్ని 2 పూటలా వాడుకుంటే చాలా మంచిది. తొందరగా తగ్గాలి ఒబెసిటీ అంటే 2 పూటలా వాడుకోవాలి. అలాగే ఒకసారి వాడుకున్నా కూడా నేను చెప్పిన ఫలితాలన్నీ ఇచ్చి మీకు చక్కని ఉపశమనం కలిగిస్తుందండి. మెయిన్ మీ బాడీని ఆల్కలీన్‌లోకి తీసుకురావడం వల్ల మీకు రెసిస్టెన్స్ పవర్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట. ఓకేనండి. నమస్కారం.